ఫెబ్రల్ సీజర్స్ అంటే ఏంటి, ఎవరికొస్తుందో లాస్ట్ షార్ట్ వీడియోలో చూసాం కదా. పిల్లలకు సీజర్స్ వస్తున్నాయని అలా కనిపెట్టాలి. బ్లాంక్ స్టేర్ అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు చేస్తున్న పని ఆపేసి అలా బ్లాంక్గా చూస్తూ ఉంటారు. లాస్ ఆఫ్ అవేర్నెస్ అంటే వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాకపోవటం. ఐస్ రోలింగ్ అప్ అంటే కళ్ళు అలా పైకి తేలేసినట్టుగా చూస్తూ ఉండిపోవటం. అన్కంట్రోలబుల్ మజిల్ మూమెంట్ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాళ్ళు కానీ చేతులు కానీ చిన్న జర్కింగ్ మూమెంట్లో వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా ఫెబ్రల్ సీజర్స్లో వస్తున్నప్పుడు మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు సీజర్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఏం చేయాలో చూద్దాం. సీజర్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా మొబైల్లో ఒక 2 మినిట్స్ సీజర్స్ ఎలా వస్తున్నాయో వీడియో తీయాలి. ఈ వీడియో తీయటం వల్ల సీజర్స్ అనేవి ఎలా వచ్చాయి అన్న విషయం డాక్టర్కి బాగా అర్థమయ్యి ట్రీట్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, సీజర్స్ వచ్చినప్పుడు పిల్లల్ని ఎప్పుడూ లెఫ్ట్ సైడే పడుకోబెట్టాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ థింగ్, వాళ్ళు లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఏమైనా వస్తువులు ఉంటే వాటిని తొలగించాలి. నెక్స్ట్ వీడియోలో సీజర్స్ వచ్చినప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.